36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ జి బిందు మాధవ్ హాజరై రక్తదానం చేశారు. మితిమీరిన వేగంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించే బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. దాతల నుంచి సేకరించిన బ్లడ్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందజేశారు నిర్వాహకులు. అందరూ దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన అడ్వాన్స్ బయలుదేరండి. ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి. హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం, అందరూ అది అర్థం చేసుకోండి. కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు. హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు, కానీ హెడ్ పోతే ఇబ్బంది. కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్. అట్లనే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో అయినా కానీ డ్రైవ్ చేసేటప్పుడు డిజబిలిటీ కనుక అయితే, సింగిల్ బ్రెడ్ విన్నర్ అయితే ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. రెగ్యులర్ గా ఐ చెకప్స్ చేసుకోండి. ఇవన్నీ చెప్పారు, దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్ సేఫ్టీ మంత్ మాత్రం మిగతా ఏ క్రైమ్ కి లేకుండా రోడ్ సేఫ్టీకి మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ ఉందంటే, ఒక 1 year లో నంబర్ ఆఫ్ పీపుల్ మర్డర్ కి గురై చనిపోయే వాళ్ళు, లేదా డిసీజెస్ లో చూసుకుంటే డయాబెటీస్ కి గురై చనిపోయే వాళ్ళు, హార్ట్ అటాక్ కి గురై చనిపోయే వాళ్ళు, వీళ్ళందరికన్నా కూడా రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ. అది అలా అలారంగా ఉండటం వల్లనే ఈ రోడ్ సేఫ్టీ మంత్ తీసుకొని రావడం జరిగింది. సో దయచేసి అందరూ దృష్టి